జై తెలుగుదేశం. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 74వ జన్మదినం సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర కార్యవర్గం మరియు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం అందరి తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంస్కరణలు తెలుగు రాష్ట్రాలకు వారి యొక్క కమిట్మెంట్ ఏ విధంగా ఉన్నది ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలవాలా. ఈరోజు 74 సంవత్సరాల వయసులో ఈరోజు కూడా అలుపెరగకుండా ఈ అనునిత్యం ప్రజాసేవకి నిమగ్నమై 24/7 ప్రజా సమస్యలపైనే అనునిత్యం పోరాడుతుంటే అలాంటి నాయకుడి యొక్క ఆధీనంలో, అలాంటి నాయకుడి యొక్క పార్టీలో వారి కింద పనిచేస్తున్నటువంటి మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత 45 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిని కూడా ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అవాస్తవమైనటువంటి కేసులు వారిపైన పెట్టేసి వారిని అబాస్పాలు చేయడానికి ప్రయత్నించారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చరిత్రలో ఎప్పుడైనా కానీ ఒక మానవుడు ఒక సత్యం కొరకు, ఒక ధర్మం కొరకు, ఒక నీతి నిజాయితీని, ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళు ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు, ఇలాంటి అపనిందలు ఎదుర్కొన్నారు, ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఇది చరిత్ర. ఆ చరిత్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఏదేమైనప్పటికీ కూడా 3 పార్టీలు కూడా తమ సిద్ధాంతాలను పక్కకు పెట్టి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు 3 పార్టీలు కూడా ఏకమై అక్కడ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఏకమై ఉమ్మడి మేనిఫెస్టో తోటి ప్రజల గురించి వెళ్తున్నారు. ఈరోజు చెప్తున్నారు, మేము హామీలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి పథకాలతో రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి చెప్తున్నారు కదా, మీరు మాకంటే కూడా ఎక్కువ పథకాలు అనౌన్స్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు ఇస్తున్నారు, మీరు ఇంకా దివాలా చేస్తారని చెప్తున్నారు. అదే దివాలా కోర్లారా, వైసీపీ నాయకులారా, వైసీపీ కుక్కలారా, నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించే కెపాసిటీ కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నీకున్నటువంటి గుణం సంపదని కొల్లగొట్టడం, రాష్ట్ర ప్రజల సంపదను, రాష్ట్ర ప్రజల ప్రాణాలను, మాలను హరించేటువంటి రాక్షసుడు నువ్వు. రాష్ట్ర ప్రజలను సంపదని పెంపొందింపజేసి ప్రజల ఆస్తులను, ప్రాణాలని రక్షించేటువంటి నాయకుడు మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఇది అర్థం చేసుకోవాలా. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఓటర్ మధ్యలోకి తీసుకెళ్లాలా, ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లాలా. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా చెరొక నియోజకవర్గం ఎంచుకొని మా యొక్క ఉడతా భక్తి అక్కడ చాటుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయంలో మేము కూడా భాగమయ్యేదామని చెప్పేసి ఈరోజు మా యొక్క పాలిట్ బ్యూరో మెంబర్ గారి సూచన ప్రకారంగా అందరం కూడా ఒక్కొక్క నియోజకవర్గం ఎంచుకోవడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో ముమ్మరంగా అందరం కూడా మొత్తం పనిచేసి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావడమే కాకుండా వచ్చే 75వ పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో జరపాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు.